గోదానం ఏ విధంగా చేయాలి? అసలు మనిషి పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా జీవిత కాలంలో ఒక్కసారైనా గోదానం చెయ్యాలి అంటారు. ఎందుకు గోదానం చెయ్యాలి అంటే గోవులో 33 కోట్ల దేవతలు ఉంటారట. మరొకటి ఏమిటంటే గోవులో ఉన్నటువంటిది ఏమిటిది? రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి శక్తి ఈ గోవుకి ఉంది. గోవు విసర్జకాలన్నీ కూడా లోక కళ్యాణం కోసం, లోక క్షేమం కోసం మనం ఉపయోగిస్తాం. వైద్యపరంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎటువైపు చూసినా కూడా గోవుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. అసలు పాశ్చాత్యులు ఏమంటారంటే గాత్రయం మీదే భారతదేశం ఆధారపడి ఉంది అంటారు. గాత్రయం అంటే గోవు, గంగ, గాయత్రి. ఇవి 3 కూడా భారతీయులకు చాలా ముఖ్యమైనటువంటివి, ప్రశస్తమైనటువంటిది. వాటి మీదనే వాళ్ళ జీవితం అంతా కూడా ఆధారపడి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే అలాంటి గోవును దానం చెయ్యాలి. ఎందుకు దానం చెయ్యాలి? పుణ్యప్రదమైనటువంటిది. 33 కోట్ల దేవతలు దాని యందు నివసిస్తూ ఉంటారు. దాన్ని ఎవరికి దానం చేసినా కూడా దాని విసర్జకాలని ఉపయోగించుకునే వాళ్ళకి, దాన్ని పుచ్చుకునే వాళ్ళకి, అది నివసించేటువంటి ప్రదేశానికి కూడా అత్యంత ఫలప్రదంగా ఉంటుంది. కాబట్టి గోదానం విశేషమైంది అంటారు. ఒక వ్యక్తి ఒక గోవును దానం చేస్తే దానిలో ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు ఆ వ్యక్తి స్వర్గలోక నివాసం చేస్తట. అందుకని గోదానం చేయమంటారు. అయితే అలాంటి గోవును ఏ విధంగా దానం చెయ్యాలి, ఏలాంటి గోవును దానం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఏమిటంటే దుష్టంగా ఉన్నటువంటి గోవును దానం చేయకూడదుట, రోగంతో ఉన్నటువంటి గోవును దానం చేయకూడదు, బలిష్టంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి గోవును దానం చేయాలి, ముఖ్యంగా పాలిచ్చేటువంటి గోవును దానం చేయాలి. ఆ గోవును ఆవు పాల వ్యాపారం చేసే వాళ్ళకి దానం చేయకూడదుట. ఎవరైనా కూడా దాన్ని సన్మార్గంలో ఉపయోగించుకోవాలి. వాళ్ళ పాలని తాగాలి, దేవతా కార్యాలకి వినియోగించాలి, లోకక్షేమానికి ఉపయోగించాలి. అలాంటి వ్యక్తులకే ఈ దానాన్ని చెయ్యాలి అంటారు. అందులో గోవు ఈనుతున్నటువంటి సమయంలో దానం చేయటం అత్యంత ప్రశస్తమైనదిగా చెప్తారు. గోవుతో పాటు దూడని, తర్వాత ఎద్దుని, వృషభాన్ని కూడా దానం చేయడం మహాపుణ్యఫలం అని చెప్తారు. అయితే గోవును ఏ విధంగా దానం చెయ్యాలి అనడానికి నియమాలు కూడా చెప్పారు. ఏమిటి అంటే గోదానం చేసేటువంటి వ్యక్తిట 3 రోజుల ముందుగానే, అంటే ఏ రోజు గోదానం చేయాలని నిర్ణయించుకుంటాడో దానికంటే 3 రోజుల ముందు నుంచే భూసేనం చెయ్యాలి, బ్రహ్మచర్యం చెయ్యాలి, నిరాహారంగా ఉండాలిట. కేవలం గోవు పాల నుంచి వచ్చేటువంటి పదార్థాలను మాత్రమే అతను స్వీకరించాలి. అంటే గోవు పాలని, పెరుగుని లేదా దాని నుంచి వచ్చేటువంటి పదార్థాలని మాత్రమే అతను స్వీకరించి అవి మాత్రమే తింటూ 3 రోజులు గడపాలిట. అయితే గోదానం చేసేటువంటి సమయంలోట గోవుకి బంగారు కొమ్ములు, తర్వాత వెండి గిట్టల్ని కూడా చేయించి, అంటే ఏమిటి, దాని కొమ్ములకి బంగారు తొడుగు వేయాలట, దాని కాలికి వెండి గిట్టల్ని తొడగాలట, దానికి వస్త్రాలంకృతం చెయ్యాలిట, పరిశుభ్రంగా దాన్ని కడగాలి, దాన్ని అలంకరించాలి, దానికి పూజ చెయ్యాలి, తోకకి పువ్వులు ముడవాలిట, దాని మీద కొత్త వస్త్రాలు కప్పాలి. ఆ తర్వాత దానితో పాటు దాని దూడకి కూడా అలంకరణ చెయ్యాలి. దానితో పాటు ఒక వృషభాన్ని, అంటే ఒక ఎద్దును, ఆ తర్వాత దాని పాలు పితకడం కోసం అని చెప్పేసి ఒక కంచు పాత్ర, కొత్తదైనటువంటి కంచు పాత్రను తీసుకోవాలి. ఆ తర్వాత దానికి మేపడం కోసం కొంత గడ్డిని, అసలు నిజంగా మహారాజులు ధనవంతులు అయితే ఆ గడ్డి మొలవటానికి, పెంచడానికి కొంత భూమిని, దక్షిణ తాంబూలాలతో పాటు ఇలాంటి గోవును దానం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అలా చేయటం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని. పుణ్యం అంటే కేవలం ఎక్కడో మనకి కనిపించినటువంటిది కాదు, సకల దేశాలకి రాజు అయ్యేటువంటి ప్రాప్తం కలుగుతుందంటే చక్రవర్తి అయ్యేటువంటి ప్రాప్తి కలుగుతుందని. ఆ గోవుకి ఎన్ని రోమాలు ఉంటాయో అంతకాలం స్వర్గలోకంలో అతను నివసించవచ్చని, ఆ తర్వాత ఇంతకాలం ఉన్నటువంటి దోషాలన్నీ, అతనికి పాపాలన్నీ పరిహారం అవుతాయని, పితృదేవతలందరికీ కూడా, అంటే ఆ చేసేటువంటి వ్యక్తి యొక్క పితృదేవతలందరికీ కూడా పుణ్యలోకాలు లభిస్తాయని, వంశానుక్రమంగా ఉండేటువంటి శాపాలన్నీ పరిహరింపబడతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ముఖ్యంగా కపిల గోవును దానం చేస్తే అత్యంత పుణ్యం అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి.
సంకర జాతి గోవును దానం చేస్తే పాపం వస్తుందా? నిజానికి పురాణాల్లో మనకి సంకర జాతి గోవు అనేటువంటిది ఎక్కడా కనపడదు. ఎందుకు అంటే ప్రత్యేకంగా అవన్నీ కూడా గోపాలకులు ఉంటారు, గోవులు వృషభాలు ఉంటాయి. అవి కూడా సహజ సిద్ధంగానే వాటికి ప్రసవం జరుగుతుంది, గర్భధారణ వస్తుంది, ఆ తర్వాత గోవుల ఉత్పత్తి జరుగుతుంది. ఎప్పుడు కూడా కలకాలంగా వాటి ఉత్పత్తి కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మనకి సంకర జాతి అనేటువంటిది పురాణాల్లో మనకి ఇక్కడ కనిపించదు. కాకపోతే ఏమిటంటే ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటిది ఆధునిక కాలంలో కనిపిస్తున్నటువంటి లోటుపాట్లని మనం తెలుసుకోవాలి. అదేమిటంటే సంకర జాతి అనడానికి ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి నిబంధనలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేమిటి, ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? కేవలం ఆవు అంటే ఆధ్యాత్మిక చింతనతో, గోవు అంటే పరబ్రహ్మస్వరూపమని, ముక్కోటి దేవతలు ఉంటారు అనేటువంటి ఆధ్యాత్మిక చింతన ఎవరికీ కనిపించట్లేదు. కాకపోతే ఏమిటంటే మనకి ఆయుర్వేదం చెప్పినట్టుగా దీనిలో గో విసర్జకాల్లో ఎంతో గొప్ప శక్తి ఉందని, రోగ నిరోధక శక్తి ఉందని, గోవు నూపురంలో ఉండేటువంటి సూర్యకేతు నాడి ద్వారా సూర్యరశ్మి నుంచి అది కొంత శక్తిని గ్రహిస్తుందని, తద్వారా దానిలోని విసర్జకాలన్నిటిలో కూడా అత్యంత రోగ నిరోధక శక్తి ఉంటుందని చెప్పేసి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అందుకని ఏ దేనికైనా కూడా గోపంచకం అని, గోమయం అని, గోక్షీరం అని, ఇలా అన్నిటినీ కూడా మనం గోవుకు సంబంధించినవి మాత్రమే వాడుకలో ఉన్నాయి. ఆయుర్వేదంలో వాటిని వైద్య ప్రక్రియల్లో ఔషధీ గుణాలు ఉన్నాయని చెప్పేసి వాటిని వాడుతూ ఉంటారు. అయితే మరొకటి ఏమిటంటే మన ఆవు, మన దేశీయ ఆవు, మన నాటు ఆవు చనిపోయిన తర్వాత కూడా ఏ ప్రదేశంలో దాన్ని పాతి పెడితే ఆ ప్రదేశంలో 1 ఎకరం మేర అంటే ఒక విస్తీర్ణం, దాని చుట్టుపక్కల భాగం కూడా ఒక విస్తీర్ణం ఏమిటంటే 1 ఎకరం భూమి వరకు కూడా అది ఫర్టైల్ చేస్తుందంటే సారవంతం చేస్తుందిట. గోక్షీరమే కాదు, గోవు నుంచి వచ్చేటువంటి విసర్జకాలే కాదు, గోవు ఉండడమే అత్యంత ఫలప్రదంగా మనకి చెప్తారు. అందుకని అలాంటి గోవును దానం చేయమంటారు. అంటే ఏమిటి, మనం ఏం చెప్పుకుంటూ ఉన్నాం? గేదెకి మహిషం అంటాం. మహిషం అంటే రాక్షస గుణాలు ఉంటాయని. మనం వైద్యపరంలో చెప్పుకోవాలంటే దానిలో ఏమాత్రం కూడా రోగ నిరోధక శక్తి లేదు అని చెప్పుకుంటాం. కాబట్టి తర్వాత ఇంకోటి ఏమిటంటే కప ప్రకృతిని పెంచుతుంది, రోగాన్ని పెంచుతుంది అని చెప్పుకుంటాం. కాబట్టి ఎక్కువగా మనం వైద్యానికి ఆవు పాలని మాత్రమే వాడుతూ ఉంటాం. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? మహిషము. మహిషం అంటే దున్నపోతు. ఏమిటి? దున్నపోతు వీర్యాన్ని తెచ్చి ఈ ఆవులకిచ్చి తద్వారా దాన్ని సంకరం చేసి ఆ తర్వాత ఆ దూడలు రావడం వలన, ఈ సంకరం చేయటం వలన ఏమవుతుందంటే దానిలో శక్తి పెరిగి పాల ఉత్పత్తులు బాగా పెరుగుతూ ఉన్నాయి. ఆ పాల ఉత్పత్తుల్ని పెంచుకోవడం కోసం, దానితో వ్యాపారం చేయటం కోసం మనకి నాటు ఆవులు మన దేశంలో కరువైపోతున్నాయి. ఏమిటి? దానివల్ల మనం ఏం పోగొట్టుకుంటున్నాము? రోగ నిరోధక శక్తి కలిగినటువంటి పాలని పోగొట్టుకుంటున్నాము. దేవతా స్వరూపం అని చెప్పి దేన్ని ఏ గోవును పూజిస్తున్నామో ఆ గోవుకి పూజార్హతే పోవటం వల్ల మనకి ఏమిటి? నాటు ఆవు అనేటువంటిది, మన దేశీయ గోవు అనేటువంటిది మనకి ఉండట్లేదు. మహిష లక్షణాలు, దున్నపోతు లక్షణాలు కలిగినటువంటి గోవులు ప్రసవించినటువంటి మళ్ళీ తరాలు మారిన కొద్దీ కూడా ఇవి సంకరం చేయటం వలన దీని జీన్స్ లోనే మన ఆవు అనేటువంటిది, ఆవుకుండేటువంటి లక్షణాలు, ఆ తర్వాత రోగ నిరోధక శక్తిని, అది పొందేటువంటి గుణాలన్నింటినీ కూడా అది కోల్పోతోంది. అలా కోల్పోవడం వల్ల ఏమిటి? దానిలో దేవతలు ఉండరు, రోగ నిరోధక శక్తి కూడా ఉండదు. మరి అలాంటి గోవును మనం దానం చేస్తే మనకి పుణ్యం వస్తుందా? రాదనే చెప్పాలి. అందుకని ఏమిటి? సంకర జాతి ఆవులు మనకి దానం చేయటానికి అనర్హం అని చెప్పుకోవాలి. అయితే ఏం చెయ్యాలి? దానం చేయటం మానేయటం కాదు, మన గోవుల్ని సంకరం చేయటాన్ని మనం అరికట్టాలి. మన దేశీయ ఆవును మనమంతా కూడా కాపాడుకోవాలి. అందుకు చూసిన వాళ్ళంతా కూడా కంకణం కట్టుకోవాలి.